ఫోటో తీసి ఈ సంవత్సరాన్ని కాదు కరెక్ట్గా పోయిన సంవత్సరాలు చిన్న చిన్న ఇది కొత్తది అది కొత్తది అవి కూడా వేస్తారు కాసేపు అయితే అవి కూడా అది ఏమండి కొంచెం పక్కరారా రాయిస్తాం
రాష్ట్రంలోని పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రం నందు 2024 మహాశివరాత్రి సందర్భంగా వివిధ శాఖల అధికారులతో పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు 19వ తేదీ నుంచి శివరాత్రి మీటింగులు ఏర్పాటు చేయటమైంది. నిన్న లాస్ట్ మీటింగ్, 3వ మీటింగు నిన్న పూర్తి ఏర్పాట్లతో సమీక్ష సమావేశము ఆల్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష సమావేశాలు నిర్వహించడమైంది. దేవస్థానం తరపున క్యూ లైన్లు అయితేనేమి, చలువ పందిళ్ళు అయితేనేమి, టెంట్లు అయితేనేమి, వాటర్ సప్లై, ఉచిత ప్రసాదాలు, అదేవిధంగా కింద బుచ్చుకోటయ్య స్వామి నుండి గొల్లబామ టెంపుల్, స్వామివారి టెంపుల్ వరకు కూడా కొంచెము మెట్లు కూడా కొద్దిగా భిన్నమైపోయినందున గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మొత్తం పూర్తి రిపేర్లు చేసి బాగా అన్ని వాటర్ ట్యాంకులు, మధ్యలో వాటర్ ట్యాంకులకు కూడా శుభ్రం చేసి మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయటమైంది. అట్లా అదేవిధంగా భక్తుల సౌకర్యం కొరకు దాతల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవి కూడా ఏర్పాటు చేయటమైంది. క్యూ లైన్లలో వాటర్ ప్యాకెట్ దాతల సహకారంతో దాదాపు 3 లక్షల వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల దాకా మజ్జిగ ప్యాకెట్లు దాతల సహకారాలతో నర్సరావుపేట సరౌండింగ్ కిరాణా అసోసియేషను, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళంతా కూడా సహకరించి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై మార్చి మాసంలో శివరాత్రి వచ్చింది కాబట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. దేవాలయం కూడా 8వ తేదీన ఉదయాన్నే 2 గంటలకు దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాము. మాకు మా దేవాదాయ శాఖ అధికారుల సూచనలు, గౌరవనీయుల కలెక్టర్ గారి సూచనల మేరకు క్యూ లైన్లలో కూడా ఈ సంవత్సరము అత్యంత పగడబందీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా పాతకోటయ్య స్వామికి కూడా శివరాత్రి ఈ 3 రోజులకు కాలినడకన వెళ్ళే భక్తులకు ఈ పాములు ఇట్టంటే అడవి ప్రాంతం కాబట్టి వాళ్ళందరికీ కూడా లైటింగు ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నందున పాతకోటయ్య స్వామి వారికి కూడా ఈ సంవత్సరం లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా 2008 సంవత్సరం నుండి కూడా మన కోటప్పకొండ క్షేత్రానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించినారు దేవాదాయ గవర్నమెంట్ వారు. అయితే 2019 మార్చి నుంచి మరి కొంచెం ఫండ్స్ రాలేకపోయినాయి. 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ సంవత్సరము గౌరవ ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా కమిషనర్ గారు అయితేనేమి, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు గారు చొరవ తీసుకొని 30 లక్షలు రాష్ట్ర పండుగ హోదా కల్పించి సంవత్సరం 30 లక్షలు దేవస్థానానికి నిధులు కూడా మంజూరు చేసి ఉన్నారు. అందువల్ల ఎక్కడ కూడా ఘాట్ రోడ్లో అయితేనేమి వచ్చే భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మీకు మీడియా పరంగా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మీడియా పాయింట్, ఇక్కడ మీడియా పాయింట్ ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. కొంచెం గతంలో కొంచెం అసౌకర్యంగా ఉన్నదని చెప్పినందున ఈ సంవత్సరం వారికి కూడా కొంచెము విశ్రాంతిగా ఒక 10 బెడ్లు అయితేనేమి, బాత్రూమ్ అయితేనేమి ఇవన్నీ కూడా కొంచెం మెరుగైన సౌకర్యం ఉన్న దాంట్లో మెరుగైన సౌకర్యం కల్పించాము. కాబట్టి మీడియా మిత్రులు కూడా సహకరించి మీ అందరం కూడా ఇది మన పండుగ కాబట్టి
అరిసె ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ఈ దేవస్థానానికి ప్రతి సంవత్సరం విక్రయిస్తుంటాము. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 1,80,000 లడ్డు ప్రసాదాలు విక్రయించినట్టుగా మా రికార్డు ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ సంవత్సరం మేము దాదాపు 2,50,000 పోతాయనే ఉద్దేశంతో మేము దాదాపు ఇప్పటికే 1,80,000 లడ్డు ప్రసాదాలు తయారు చేసి స్టాకు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అరిసె ప్రసాదాలు కూడా ఇప్పటికి 70,000 ప్రసాదాలు కూడా తయారు చేశాము. 1,00,000 దాకా భక్తులకు తీసుకుంటారని, ప్రసాదం స్వీకరిస్తారనే ఉద్దేశం. నమః మహాసరస్వతి నమః. భక్త మహాశైలకు మనకి ఈ కోటప్పకొండ క్షేత్రం దక్షయజ్ఞం అనంతరం పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా వెలిసారని చెప్పేసి ఇక్కడ మనకి స్థల పురాణం చెప్పబడుతూ ఉన్నది. పరమేశ్వరుడు దక్షయజ్ఞం అనంతరం ద్రాక్షాయని ఆహుతైపోయిన తర్వాత పరమేశ్వరుడు భూలోకానికి ఎత్తించి ముందుగా రుద్రశిఖరం మీద సాధురూపంగా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనకి స్వామి ఈ కొండ మీద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూసి ఈ కోటప్పకొండకి ఈశాన్య భాగంలో దక్షిణ భాగంలో కొండకావూరు అనేటువంటి గ్రామం ఉన్నది. ఇప్పటికీ కూడా ఆ గ్రామంలో నుంచి యాదవులు మొత్తం కూడా రోజు మొత్తం కూడా ఈ క్షేత్రానికి ఆవులు తీసుకొని అక్కడ ఆవుల కోసం అని చెప్పేసి వస్తూ ఉండేవాళ్ళు. ఈ స్వామి అడవిలో కూర్చొని తపస్సు చేసుకోవడం ఆ యాదవులు మొత్తం కూడా చూసి, స్వామి ఈ క్షేత్రంలో ఇంత దట్టమైన అడవి ప్రాంతంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నావు కాబట్టి రోజు కూడా మీకు సేవలు చేసుకుంటామని ఆ యాదవులు మొత్తం కూడా స్వామికి సేవలు చేసుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళకి వారికి సంతానం లేకపోతే యాదవుల్లో ఒకరికి, స్వామి మాకు సంతానం లేదు అనుగ్రహించమని చెప్పేసి స్వామిని వేడుకుంటే స్వామి ముందుగానే నీకు అమ్మాయి పుడుతుంది, ఆనందవల్లి అనేటువంటి నామధేయం చేయమని చెప్పేసి స్వామి చెప్పటము, ఆ ఆనందవల్లి జన్మించి అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉండి యవన దశకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పైన సాధువు గారు ఉంటారమ్మా, ఆయన వరవలనే నువ్వు జన్మించావు కాబట్టి రోజు కూడా ఆయనకి సేవలు చేసుకుంటూ ఉండమని చెప్పేసి చెబుతారు. ఆనందవల్లి రోజు కూడా స్వామికి పాలు పండ్లు అదేవిధంగా స్వామి వారికి సేవ చేసుకుంటూ తీసుకొని వెళ్ళి సేవ చేసుకుంటూ ఉండేది. స్వామి నా మీద భక్తితో చేస్తుందా భయంతో చేస్తుందా అని చెప్పేసి మాయాగర్భం సృష్టిస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ ఆనందవల్లి నిండు చూలాలతో సగం కొండ ఎక్కి ఆ పాల దుక్క పండ్ల మొత్తం కూడా పక్కన పెట్టి అలసట కోసం అని చెప్పేసి కూర్చుంటుంది అన్నమాట. అప్పుడు కాకులు వచ్చి దొర్లిస్తాయి. ఆమెకు కోపోద్రికురాలయ్యి, నా స్వామికి కనుక ఈ క్షేత్రంలో మహత్వం ఉంటే స్వామి మహత్వం ఈ క్షేత్రంలో కాకులు వాళ్లకూడదని చెప్పేసి ఆనందవల్లి శాపం పెడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్షేత్రంలోకి కాకులు వాళ్ళవని చెప్పేసి చెప్పబడుతూ కాకులు వాళ్ళవి ఇప్పటికీ కూడా. స్వామి నేనంత పైకి రాలేకపోతున్నాను కాబట్టి మీరే కిందకి రావాల్సింది ఆనందవల్లి వేడుకుంటే, అమ్మా నువ్వు తిరిగి వెనక్కి చూడకుండా వెళ్తూ ఉండని చెప్పేసి స్వామి చెప్పడము. అదేవిధంగా ఆ స్వామి వారు ఎప్పుడైతే పై శిఖరం నుంచి ఇప్పుడు 200 శిఖరం మీద ఎప్పుడైతే 2 పాదాలు మోపాడో కొండ మొత్తం కూడా కృంగి దొరలిస్తుంది అనమాట. అప్పుడు స్వామి నా స్వామికి ఏమైందా అని చెప్పేసి ఆనందవల్లి వెనక్కి తిరిగి చూస్తుంది. అమ్మా నువ్వు భక్తితో చేస్తున్నావా భయంతో చేస్తున్నావా అని చెప్పేసి మాయాగర్భం సృష్టించాను కాబట్టి భక్తితో నన్ను సేవ చేసుకున్నావు కాబట్టి ఈ క్షేత్రంలో నువ్వు పూజలు అందుకుంటావని చెప్పేసి ఆమె శిలా విగ్రహంగా అయ్యి పరమేశ్వరుడు పునరవండి క్షేత్రంలో శిలా విగ్రహంగా అవుతారన్నమాట. తర్వాత పరమేశ్వరుడి కోసం అని చెప్పేసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా తపస్సు చేసుకుంటారు కాబట్టి బ్రహ్మకి భూలోకంలో పూజలు లేవు కాబట్టి బ్రహ్మ కూర్చొని ఎక్కడైతే తపస్సు చేసుకుంటాడో అక్కడి నుంచే నేను పూజలు అందుకుంటానని బ్రహ్మకి మోక్షాన్ని ఇస్తాడు. విష్ణుమూర్తి తపస్సు చేసుకున్నాడు కూడా పాప విమోచనేశ్వరుడు అంటారు. అలాగా త్రికూటేశ్వరుడు, త్రి అంటే 3, కూటములు అంటే పర్వతములు, ముగ్గురు యొక్క కలయికతో 3 కొండలుగా కూడుకొని ఉన్నది కాబట్టి త్రికూటేశ్వర స్వామిగా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి, అదేవిధంగా అనంతరం స్వామివారి కోసం అని చెప్పేసి ఋషులు మహర్షులు ఎంతో మంది ఇక్కడ వచ్చి తరించారని చెప్పేసి ఎల్లమునుల మందకోటేశ్వర స్వామిగా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి, దక్షయజ్ఞం అనంతరం పరమేశ్వరుడు వెలిచారు కాబట్టి ఇక్కడ మీరు అన్ని శివాలయాల్లో చూసుకుంటే అమ్మవారు ఉంటుంది, ఇక్కడ అమ్మవారు ఉండదు, ధ్వజస్తంభం ఉండదు. విశేషమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం అనడానికి దర్శనం ఏమిటంటే ధ్వజస్తంభం అమ్మవారు ఉండదు ఈ క్షేత్రంలో. అదేవిధంగా ఎంతో విశేషంగా చెప్పేది ఏమిటంటే శివలింగాకృతిలో దక్షిణామూర్తి స్వరూపంగా ఉంటాడు పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఆ శివరాత్రి రోజు నుంచి కూడా ముందుగా ఏకాదశి, ఈ రోజు ఏకాదశిని పర్వదించుకొని
3 రాత్రులు జాగరణ చేసి భక్తులందరూ కూడా ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో జాగరణ చేసి ప్రభలు మొత్తం కూడా కట్టుకొని వచ్చి స్వామికి సమర్పించి స్వామి వారికి భక్తితో వేడుకొని అందరూ కూడా తిరిగి వెనక వెళ్తూ ఉండేవాళ్ళు అన్నమాట. పూర్వం నుంచి కూడా ఆచారం వస్తూ ఉంటుంది ఇది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా అన్ని డిపార్ట్మెంట్ వారు ముందుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా భక్తులకి వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అల్పాహారాలు సుమారుగా 11 రకాల అల్పాహారాలు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినం రోజు ఎప్పుడూ కూడా ఇబ్బంది కలగకుండా స్వామివారికి అన్నదానము అదేవిధంగా అల్పాహారాలు మొత్తం కూడా ఏర్పాటు చేసి ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేసి సుమారు 5 క్యూ లైన్ల ద్వారా భక్తుల్ని స్వామివారిని దర్శించి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవాదాయ ధర్మశాఖ వారు అందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఉన్నాము. హరి ఓం.